టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఆందోళనలో అరెస్ట్ అయ్యి హైదరాబాద్ చెంచులగూడ జైల్లో ఉన్న బీజేపీ యువమోర్చా నేతలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. జైల్లో వారితో ములాఖత్ అయ్యారు. తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగ యువకులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అప్పులు చేసి అనేక రకాల ఇబ్బందులకు గురై పిల్లలను చదివిస్తే చివరకు దాని ఫలితాలు పొందే సమయంలో ఈ రకంగా ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో మనోవేదన కలిగిస్తోందన్నారు. గత కొన్నాళ్ల నుంచి అనేక అక్రమాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. పేపర్ లీకేజీలో పెద్దల హస్తం ఉందన్న ఆయన ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పొరపాటు, తమ చేతగానితనము, తన అసమర్థత అని ఒప్పుకోవడానికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఉల్టా మీ దగ్గర ప్రశ్నపత్రాలు ఎందుకు లీక్ అయినాయంటే మీ దగ్గర కాలేదా? ఒక వితండ వాదన, తమ తప్పును, తమ చేతగానితనాన్ని, తన అక్రమాలను, తమ అవినీతిని కప్పుపుచ్చుకున్నటువంటి ప్రయత్నమే చేస్తున్నది ప్రభుత్వం తప్ప ఇది మా బాధ్యతలో తప్పు జరిగిందనే విధంగా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తప్పును అంగీకరించడానికి కూడా సిద్ధం లేనటువంటి పరిస్థితులు ఉన్నారు. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వము అన్ని రంగాలలో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. ఎక్కడ చూసిన అవినీతి విలేతాండవం చేస్తూ ఉంది. అనేక రకాల అక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అందుకే ఈరోజు తెలంగాణ సమాజంలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా యువత ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఈ యొక్క కుటుంబ పరిపాలన పోవాలని కోరుకుంటున్నారు. ఈ అవినీతి పోవాలని కోరుకుంటున్నారు. ఈ అక్రమ పాలన పోవాలని కోరుకుంటున్నారు. ఈ యొక్క మాఫియా పాలన పోవాలని కోరుకుంటున్నారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో మార్పు వస్తుంది. ఆ మార్పు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది. తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఈ కుటుంబ పాలన పోవాలని